చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలోని వారసత్వ సంపదలను రక్షించుకోవడానికి ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని, ఎవరికీ బెదిరేది అదిరేది లేదని, మరొక 2 రోజుల్లో కమిటీ ద్వారా ఉద్యమ కార్యాచరణ చేస్తామని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. టీకే నేతృత్వంలో నగర వారసత్వ సంపదలను గుర్తించి వాటి రక్షణకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చర్యలు, భవిష్యత్ తరాల కోసం మహోన్నత చరిత్రను, వారసత్వ సంపదలను బదిలపరుచుకోవడం అనే అంశంపై స్థానిక వై జంక్షన్లో ఉన్న ఆనం రోటరీ హాల్లో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆనం కళాకేంద్రం, సారంగరబెట్ట కాటన్ మ్యూజియం, విక్రమ్ హాల్, సుబ్రహ్మణ్య మైదానం, గోదావరి రేవులు, రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం వంటి వాటిని అభివృద్ధి పేరుతో విధ్వంసం చేయడం వల్ల చారిత్రక ఆనవాళ్లు భవిష్యత్ తరాలకు అందకుండా పోతాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని బదిలపరిచి నగరాన్ని భావితరాలకు అందించడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం 15 మందితో ఏర్పాటు చేసిన కమిటీని విశ్వేశ్వర్రెడ్డి ప్రకటించారు. తనతో పాటు డాక్టర్ కరిరామారెడ్డి, ఆకుల వీర్రాజు, కేకే సంజీవరావు, అరుణ్, దేశిరెడ్డి బలరామనాయుడు, ఎల్వి ప్రసాద్, కుడిపూడి పార్థసారథి, తోట సుబ్బారావు, మాదిరాజు శ్రీనివాస్, మండల శ్రీరామ్మూర్తి, చక్కంపూడి విజయలక్ష్మి, ఉండేశ్రీ కమిటీకి సీనియర్ పాత్రికేయుడు కృష్ణకుమార్ కన్వీనర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. 2 రోజుల్లో కమిషనర్ను కలిసి ఆనం కళాకేంద్రం అద్దె సుబ్రహ్మణ్య మైదానంలో నగరానికి సంబంధించిన డాక్యుమెంటరీ ప్రదర్శనపై చర్చిస్తామన్నారు. ఇంకా సమావేశంలో డాక్టర్ అనసూరి పద్మలత, పంతం కొండలరావు, పురెడ్ల కళ్యాణ్ రెడ్డి, నెల్లి అప్పారావు, చుండ్రు వీరభద్రారావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖులు చాలామంది పాల్గొన్నారు. వారందరూ కూడా అనేక సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అందరి సజెషన్స్ తీసుకున్న తర్వాత కొన్ని కంక్లూజన్స్ కూడా తయారు చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఒక కమిటీని ఫార్మ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మన పత్రికాధిపతి అయినటువంటి కృష్ణకుమార్ గారిని కన్వీనర్గా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 15 మందితోటి ఒక టీంని ఎన్నుకోవడం జరిగింది. ఈ టీం యొక్క బాధ్యత ఏంటంటే ఎల్లుండ ఈ టీం అందరూ కూడా సమావేశమై ఏదైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన పాయింట్స్ ఉన్నాయో వాటి మీద డిస్కస్ చేసి ఒక ఫార్మేట్గా ఎన్ని కూడా తయారు చేసి ఫస్ట్ ఫేజ్గా ఈ ఆనం కళాకేంద్రంలో వసూలు చేస్తున్నటువంటి రెంట్ కానీ, ఆనం కళాకేంద్రంలో మరి కర్టెన్స్ లేకుండా నాటకాలకు పనికి రాకుండా చేసిన స్టేజ్ గురించి కానివ్వండి, ఆ జనరేటర్ విషయం కూడా కమిషనర్ గారితో మాట్లాడటం, అలాగే సుబ్రహ్మణ్య మైదానంలో జరిగే సినిమాలో మన రాజమండ్రి నాయకుల గురించి ఒక డాక్యుమెంటరీ బిగినింగ్లో కానీ మధ్యలో కానీ అది వేసి చూపించేలాగా కూడా మాట్లాడటం, అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో విక్రమాల్ని మాడిఫికేషన్ చేసి కొంత మోడర్న్గా మార్చడం, ఇది ఫస్ట్ అటెంప్ట్గా ఈ సంఘం తీసుకోవాలని చెప్పి ఈ టీం తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి దీనికి అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టీం అనేది రాజమండ్రిలో భవిష్యత్తులో జరిగే ఏ కార్యక్రమానికైనా సరే మరి వాళ్ళు చేసే ముందు ఈ టీంని సంప్రదించాలని చెప్పి కోరుతున్నాం. ఆ కమిషనర్ అవ్వండి, కలెక్టర్ అవ్వండి, లేకపోతే ఎంపీ అవ్వండి, ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే ఈ టీం తోటి సంప్రదించినట్లయితే దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేలాగా వీళ్ళ యొక్క అనుభవాలతో సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐఏ గారు, గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఎవరు ఎగ్జామ్ నుంచి టీచర్ నుంచి ఎమ్మెల్సీ లేదు. వాళ్ళందరూ మన వారం క్రితం రాజమండ్రి కమిషనర్ గారికి ఫోన్ చేసి గ్రూప్ 1కి డిఓఈఓ పోస్ట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మేము ఉచితంగా ఒక అవగాహన సదస్సు పెట్టదలుచుకున్నాం, మెటీరియల్ ఉచితంగా ఇవ్వదలుచుకున్నాం, మా ఆనకళాకేంద్రం ఫ్రీగా ఇవ్వండి దాంట్లో పెడతామని అడిగితే కమిషనర్ గారు ససేమా ఇచ్చేది లేదు, 50,000 అద్దె కట్టండి అని చెప్పాడు. మేము 50,000 ఎక్కడ కడతామండి అంటే ఎమ్మెల్సీలు కదా డబ్బులు సంపాదిస్తారు కదా అని అడిగాడు. మరి వాళ్ళిద్దరూ చరిత్ర తెలిసి అడిగాడో తెలియక అడిగాడో రోజు ఆయన తిరిగే ఆయన పేరు చెప్పకుండా తిరిగే ప్రజాప్రతినిధి సంపాదిస్తారు కాబట్టి అందరూ సంపాదిస్తారు అనుకుంటాడు. నా తెలవదు. మరి నా సలహా ఏంటంటే ఇప్పుడు భారీ ఎత్తున చాలా ముఖ్యమైన ఇంకా రాలేదు ఈ కార్యక్రమాలకి. తదుపరి మళ్ళీ ఇంకో సమావేశం ఏర్పాటు చేసి మరి దీనికి కార్యాచరణ రూపొందించి మన అందరం కూడా కృషి చేయాలని. ఇది పుష్కరాల ఘాట్ కానీ స్వరంగం ఎప్పటి నుంచో చరిత్ర ఉంది. అవన్నీ మళ్ళీ కెలికి మనం ఇచ్చేయలేం కానీ అది పెద్ద పని. అది అయితే యాజిటేషన్ చేసి ఈ గోదావరి ఘాట్లను కాపాడుకోవాలి. గోదావరి పరిశుభ్రం కోసం కూడా మనం అందరం కూడా చాలా కృషి చేయాలి. తాత్కాలికంగా ఉన్నారు మామూలు గంటలో లెక్కేస్తే అన్నీ మన సంస్కృతి మన సాంప్రదాయం
మనకి అంతవరకు రాయగల అభివృద్ధిని మనం కాపాడాలని చూస్తాం.